ఎందరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు తెలియజేస్తూ రండి. ఈరోజు మనము వర్ధిల్లుచున్న నాయకుల గురించి 3వ లెసన్లోకి వస్తున్నాం. 3వ లెసన్ ఏంటి అనంటే బాధ్యత కలిగి దర్శనం పొంది దేవుని చిత్తములో నిలిచిన నాయకుడు. దీన్ని మనం ఇంగ్లీష్లో ఏం చెప్పొచ్చు అంటే రెస్పాన్సిబుల్ లీడర్స్. 2వ పేతురు రాసిన పత్రిక 1:10 అంటాడు, సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం కొనుటకు మరి జాగ్రత్త పడి మీరిటి క్రియలు చేసిన వారైతే ఎప్పుడు తొట్టిల్లరు. మనం తొట్టిల్లకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అనంటే దేవుని సన్నిధిలో మనము దర్శనం పొందే వ్యక్తిగా, బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు మరి యెషయాను గురించి మనం నేర్చుకుంటాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్న సంగతులు మనం చూస్తాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో రాజైన ఉజ్జియా మృతి పొందినప్పుడు ఇదిగో ఆ సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభు ఆసనుడై ఉండుట అతడు చూచాడు. చూడండి, ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు ఈ యెషయా. ఇంతకీ యెషయా అంటే ఎవరు? యెషయా పేరుకు ఉన్న అర్థం ఏంటి అనంటే యెహోవా రక్షించును, యెహోవా ఇస్ ఎ సాల్వేషన్. అతడు ఒక ప్రవక్త, యాజకుల కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. అతని భార్య కూడా ఒక ప్రవక్తని. యెషయా గ్రంథం 8:3 చూస్తాం. యోధా రాజులైన ఇదిగో ఉజ్జియా, యోతాము, అమజ్యా, ఆహాజు కాలములలో, హిజ్కియా కాలములో ఇతడు ప్రవక్తగా పనిచేస్తూ ఉన్నాడు. ఇతనికి దేవుడు దర్శనమిచ్చాడు. ఎందుకు దర్శనమిచ్చాడు దేవుడు అనంటే ఆ రాజైన ఉజ్జియా చనిపోయినప్పుడు అతడు చాలా దిగులు పడుతూ, అయ్యో అత్యున్నతమైన సింహాసనం పోయిందే, ఈ చూస్తున్న సింహాసనం మీద ఎవరు లేరే, ఎవరు కూర్చుంటారు, ఎవరు ఇంత సామర్థ్యం కలిగిన వాళ్ళు ఉంటారని బాధపడుతున్న ప్రవక్త జీవితంలో దేవుడు దర్శనమిచ్చాడు. అప్పటి వరకు సాదాసీదాగా చిన్న చిన్న పరిచర్య చేస్తూ ఉన్న ఈ యెషయా జీవితంలో దేవుడు ఒక అద్భుతమైన దర్శనం ఇచ్చినప్పుడు వెంటనే అతనికి కలిగిన ఆ దర్శనం ఏం చేసింది తెలుసా? ఒక పెద్ద ప్రవక్తగా చేసింది. అందుకనే యెషయా గ్రంథము అనేది మినీ బైబిల్ అంటారు, బైబిల్లోని బైబిల్ అంటారు. ఎందుకని అంటే మొత్తం 66 పుస్తకాలు అయితే యెషయా గ్రంథానికి కూడా 66. పాత నిబంధనలో ఉన్న 37 పుస్తకాలు. అదేవిధంగా ఈ 37 పుస్తకాలలో ఉన్న విషయం ఏంటంటే ఎక్కువగా పాత నిబంధన సంబంధించింది ఉంటుంది. పాత నిబంధనలో ఉన్న క్రీస్తు ప్రవచనాల గురించి ఉంటాయి. తర్వాత ఉన్న మరి 27 పుస్తకాలలో మరి యేసు ప్రభువు గురించి, అతడి రాకడ గురించి ఉంటాయి. కాబట్టి ఈ గ్రంథం కూడా మినీ బైబిల్ లాగా మరి క్రీస్తును గురించి ప్రకటించేదిగా ఉంటుంది. ఇలా చెప్పనివ్వండి, యెషయా అనే అతను క్రీస్తు యొక్క ప్రత్యక్షతను గురించి ప్రవచించిన ప్రవక్త. తర్వాత పరిశుద్ధాత్మ గురించి ప్రవచించిన ప్రవక్త ఎవరైనా ఉన్నారు అనంటే ఆయన హెస్కేలు అని మనం చూస్తాం. మరి తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశాలు, ఉగ్రతను గురించి ప్రకటించిన ప్రవక్త ఎవరైనా ఉన్నారు అనంటే ఆయన ఇర్మియా అని మనం చూస్తాం. కాబట్టి వీళ్ళందరూ శ్రమల కాలంలో లేకపోతే ఇశ్రాయేలీయుల యొక్క చెర కాలములో వాడబడిన ప్రవక్తలుగా, చెరకు వెళతారు అని చెప్పేసి ప్రకటిస్తున్న ప్రవక్తలుగా, మరి దేవుని యొక్క ఉద్దేశాలను బయలుపరిచిన ప్రవక్తలుగా మనం చూస్తాం. ఇంతకీ దర్శనం ఏం చేస్తుంది అంటే దర్శనము నిన్ను కడుతుంది, దర్శనము ప్రాంతాన్ని కడుతుంది, దర్శనము ప్రజలను కడుతుంది. బైబిల్ గ్రంథములో మరి సామెతల గ్రంథము 29వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు, దేవోక్తి లేని ఎడల ప్రజలు కట్టులేక తిరుగుదురు అని అంటాడు. అంటే దాని ఇంగ్లీష్లో దాని అర్థం ఏంటి అని అంటే వేర్ ఈస్ ద విజన్ దెర్ ఈస్ ద పీపుల్ విల్ బి పెరిష్. అంటే ప్రజలు నశించిపోతారు, దర్శనము లేకపోతే ప్రజలు నశించిపోతారు, ప్రాంతాలు నశించిపోతాయి, ప్రజలు ఆత్మలు నశించిపోతాయి. కాబట్టి దర్శనము కలిగిన వారుగా సేవ చేయాలి, దర్శనము కలిగిన వారుగా మనము దేవుని కొరకు పని చేయాలి. దర్శనం మన జీవితాలను నిలబెడుతుంది, దర్శనము గొప్ప నాయకులుగా నిన్ను చేస్తుంది, దర్శనముని విశ్వాసాన్ని వృద్ధిపరుస్తుంది, దర్శనముని సేవను విస్తరింప చేస్తుంది, దర్శనము శ్రమలలో నీకు భరోసా ఇస్తుంది, దర్శనము నిన్ను ఇదిగో బలపరుస్తుంది. అందుకనే హోలీ మినిస్ట్రీస్ లో చక్కటి పాట రాశాడు. ఏమనంటే నా దర్శనము చెదరిపోదులే, విన్నంటియున్న సహవాసమును బట్టి నన్ను ఎవ్వరు కదిలించలేరు,
దేనికి ఆ శక్తి లేదు. దేనికి ఆ శక్తి ఉండదు. దర్శనము, క్రీస్తు దర్శనము నీకు కావాలి. కొంతమంది దర్శనం పొంది బలమైన యోధులుగా మార్చబడిన వాడి గురించి చెప్పమంటారా? మోషేకి దేవుడు దర్శనమిచ్చాడు, అందుకనే గొప్ప నాయకుడిగా భూలోకమంతటిలో సాత్వికుడిగా మార్చబడ్డాడు. అతని దర్శనము అతన్ని ఏం చేస్తుందో తెలుసా? దైవ ముఖములాగా అతని ముఖం మార్చేసింది, ప్రకాశిస్తూ ఉంది అతని ముఖం. కాబట్టి 40 రోజులు ఉపవాసం ఉండి 2 సార్లు పైనుంచి దేవుని వాగ్దానాలు పొందిన వ్యక్తి ఎవరైనా భూమి మీద ఉన్నారు అంటే మోషే భూలోకములో సాత్వికుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు. దేవునికి మహిమ కలుగునుగా. రెండో ఆయన ఏస్కేలు దర్శనాన్ని చూసినప్పుడు భయపడ్డాడు. ఈయన పరిశుద్ధాత్మ యొక్క ప్రవక్తగా మనం చూస్తూ ఉంటాం. మూడో వ్యక్తి, ఇదిగో శక్తి లేని వాడిగా కూలిపోయాడు, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 5 నుంచి 11 వచనాల్లో మనం చూస్తాం. ఇక అపోస్తులుడైన యోహోను పద్మాసు దీపములో ప్రకటన గ్రంథం రాశాడు కదండి. అతడు కూడా 1వ అధ్యాయంలో 12వ వచనం కాడ నుంచి 17వ వచనంలో వరకు ఉన్నప్పుడు అతడు యేసుక్రీస్తును చూశాడు. అప్పటి వరకు మానవ శరీరంతో ఉన్న యేసుక్రీస్తు చూసి ఈయన మామూలుగానే ఉంటాడు అనుకున్నాడేమో. మహిమ శరీరంతో ఉన్న యేసును చూసిన తర్వాత వర్ణిస్తూ అతడు నేను చచ్చిను అని వలె పడి ఉన్నాను. అందుకనే ప్రకటన గ్రంథం రాశాడు. ఇక స్టెఫను దేవుని దర్శనాన్ని చూసి హతసాక్షిగా ధైర్యం పొందాడు. పౌలు అంటాడు, ఆ దర్శనానికి నేను లోబడిన వాడినై సంఘం కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడుతున్నాను అంటున్నాడు. అన్య జనులకు అపోస్తులుడుగా దేవుడు నన్ను ఏర్పాటు చేశాడంటాడు. అందుకనే అపోస్తులుడైన పౌలు గారు పొందిన శ్రమలు వేరెవరు పొందలేదు. అందుకని అంటాడు, నా శరీరమందు క్రీస్తు పొందగా మిగిలిన యొక్క శ్రమలను నా శరీరమందు గుర్తులుగా నేను ఉంచుకున్నాను. ముద్రలున్నాయి నా శరీరంలో, క్రీస్తు ముద్రలు అంటాడు. దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని మార్గానికి నువ్వు మాదిరి అవ్వాలంటే నీకు ఒక దర్శనము కావాలి. అందుకని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రభువా, నాకు దర్శనం ఇవ్వండి, నా పరిచర్యకు ఒక దర్శనం ఇవ్వండి, నా పనికి ఒక దర్శనం ఇవ్వండి, నా భవిష్యత్తుకు ఒక దర్శనం ఇవ్వండి అని చెప్పేసి దేవుని సన్నిధిలో అడగండి. దేవుడు ఖచ్చితంగా నీకు దర్శనం ఇస్తాడు. ఉజ్జియా సింహాసనం అయిపోయిన తర్వాత, అయ్యో ఈ సింహాసనం కూర్చునే గొప్ప రాజు మేము కోల్పోయామే, ఈ రాజును కోల్పోయాం, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి బాధపడుతూ ఉన్న ఈ యొక్క యెషయా జీవితంలో దేవుడు దర్శనం ఇచ్చి అంటున్నాడు, ఇదిగో నిరంతరం ఉండే ఒక సింహాసనం, నిరంతరం ఉండే ఒక రాజ్యం ఉంది, నిరంతరం ఉండే ఇదిగో ఒక ప్రభువు ఉన్నాడు, ఒక రాజు ఉన్నాడు. ఆయన పేరు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సర్వలోకానికి చక్రవర్తి. ఆయనే మన ప్రభువు అయిన యేసు క్రీస్తు ప్రభు. కాబట్టి ఆ సింహాసనం మీద ఆసీనుడైన ప్రభువుని చూస్తూ ఉన్నాడు ఇక్కడ యెషయా. అందుకనే క్రీస్తు ప్రవక్త అని చెప్తారు యెషయాని. ఎందుకనంటే యేసు క్రీస్తును గురించి, ఆయన పుట్టుకను గురించి, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రి, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును అని చెప్పేసి, ఆయన కుమారుడై ఉన్నాడు అని చెప్పేసి చెప్తున్నాడు కదా, ఆ కుమారుని యొక్క ప్రవక్త. అందుకనే ఈ అత్యున్నతమైన సింహాసనం మీద ఎవరిని చూశాడు అనంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, త్రిత్వమై ఉన్న మహిమ కలిగిన దేవుణ్ణి చూస్తున్నాడు. మహిమ కలిగిన దేవుడు, ఆయన సన్నిధి చాలా ఉన్నతమైనది. అందుకనే 4 పీలు మీకు చెప్తాను. ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, పర్సనల్ ప్యూరిటీ, ప్యూరిటీ బై ఫైర్, ప్రిజర్వింగ్ కమిట్మెంట్. అంటే దేవుని సన్నిధి పరిశుద్ధత అనేది ఆయనకు ఇష్టమైనది. అందుకనే ఆయన నామం పరిశుద్ధమైనది. అగ్ని చేత శుద్ధి చేయబడుతున్నాడు యెషయా, తన పెదవులు కాల్చబడుతుంది. ఎక్కడ బలిపీఠం మీద నుంచి అగ్ని వచ్చి కాల్చుతుంది. తర్వాత స్థిరమైన నిర్ణయం తీసుకున్నాడు, వీడు పరలోకం నుండి సింహాసనం మీద ఆశ్చర్యుడై ఉన్న ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు, మహిమ కలిగిన దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఎవరు వెళ్తారు మా నిమిత్తం? నా నిమిత్తం అంటలేదు, మా నిమిత్తం. అందుకనే నేను త్రియేక దేవుడైన త్రిత్వములో ఉన్న దేవుడు యొక్క సింహాసనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మా నిమిత్తం ఎవరు వెళతారు? తండ్రి నిమిత్తం, కుమారుడి నిమిత్తం, పరిశుద్ధాత్మ నిమిత్తం ఎవరు వెళ్తారు? నేను ఎవరిని పంపించేది? అప్పుడు అంటాడు, ఏమంటాడు తెలుసా? నేను వెళ్తాను, నన్ను ఐ వాంట్ టు గో, నేను వెళతాను. ఎందుకంటే క్రీస్తు యొక్క రాకడను, క్రీస్తు యొక్క మొదటి రాకడను
క్రీస్తు యొక్క రాజ్యము యొక్క ఆ సుస్థిరమైన స్థానాన్ని, క్రీస్తు యొక్క పరిపాలనను చెప్పటానికి నేను వెళ్తాను. ఐ వాంట్ టు గో టు ప్రొక్లెయిమ్ ద కింగ్డమ్ ఆఫ్ ద గాడ్. దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించడానికి నేను వెళ్తాను. ఈరోజు నువ్వు వెళ్తావా? నీకు వెళ్ళాలి అంటే నీవు దేవుని మహిమను చూడాలి, స్వరూపులను చూడాలి, ఆయన పరిశుద్ధతను చూడాలి, అక్కడ ఆరాధిస్తున్న దేవదూతల వైనం చూడాలి. నీవు ముసుగు వేయబడాలి, నువ్వు మరుగైపోవాలి, దేవుడే గణపరచబడాలి. దేవుని రాజ్యం, దేవుని సంఘం అద్భుతంగా విస్తరించబడాలి. దేవుని వాక్యం నిరాటంకంగా కుండ బద్దలు కొట్టినట్లుగా ప్రకటించబడాలి. అది కదా దేవుడు కోరుకుంటుంది. అందుకే కదా దేవుడు నిన్ను నన్ను పిలిచింది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పుడు దర్శనం ఏం చేస్తుంది అని అంటే యెషయాని ఒక గొప్ప ఆత్మీయ నాయకుడిగా మార్చింది, ఒక గొప్ప ప్రవక్తగా చేసింది. నీకు ఒక దర్శనం ఉంటే ఆ దర్శనం నిన్ను బ్రతికిస్తుంది. ఆ దర్శనంలోకి వచ్చిన ప్రజలందరినీ బ్రతికిస్తుంది. ఆ దర్శనంలో ఉన్న సంఘాలలో ఉన్న కుటుంబాలను బ్రతికిస్తుంది, ప్రాంతాన్ని బ్రతికిస్తుంది. దైవ దర్శనం పొంది పరిచర్య చేయుదువు గాక. నీవు కూడా వర్ధిల్లుచున్న నాయకులలో దర్శనము కలిగిన వ్యక్తిగా, బాధ్యత కలిగిన వ్యక్తిగా మార్చబడదువు గాక. అలాంటి కృప దేవుడు నీకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.